నువ్వు వెనక రే, నువ్వు లైన్లో జెస్సీ ఆ కార్నర్కి వెళ్ళి కూర్చో. రే నువ్వు వెనక్కి వెళ్ళి. ఏయ్, ఎగ్జామ్ మాత్రం చాలా స్ట్రిక్ట్గా జరుగుతుంది. ఎగ్జామ్ ఫెయిల్ అయినోడికి మాత్రం గట్టిగా ఉంటుంది. తొక్క తీసేయడమే. ఎగ్జామ్ రాయండి. తొక్క తీసేస్తాను అంటుంది. ఎగ్జామ్ ఎలా రాద్దాం కానీ. రేయ్, నీకేంట్రా మాట్లాడతా? రాయ్ ఎగ్జామ్ రాయ్. రాణి, నీకు ఏమైనా క్వశ్చన్స్ వచ్చాయా? మన ఆయుధాలు ఉన్నాయి కదా మనకి, సరే సరే మొదలెడదాం. బాగా రాయండి రా. సరే సార్. నువ్వు మైక్ తీసుకో. రే జాయిస్ అన్ను, నువ్వు ఏంట్రా రాత్తున్నావు? కూర్చో. బాగా ఎగ్జామ్ మాత్రం ఎవడైనా తక్కువ మార్కులు వచ్చాయా ఆడి తోలేస్తాయి. రే నువ్వు ఏంట్రా రాస్తావా దిక్కులు చూస్తున్నావా? 7 దాని ఆన్సర్. కాల్ చేయకండి అలా ఉండి. రే నువ్వు నుంచో, నాకు డౌట్గా ఉంది నీ పైన. నువ్వు నుంచో ముందు. విజయ్ తీసుకురా. రే ఏడుది అది. నువ్వు అటు పదా అటు ఏడుది అది. సెవెంత్ బిట్ డి వాగు. రే అంత ఎట్టా వేటరా స్లిప్? ఎగ్జామ్ రాయాలంటే చదువుకొని రావాలి. స్లిప్ పెడతావా? ఎట్టుకో. స్లిప్ పెడతావా? ఎట్టుకో. వెళ్ళు నువ్వు ఇంకా క్లాస్లోంచి వెళ్ళిపో. బయటికి వెళ్ళిపో. 7th దాని ఆన్సర్ బి. ఓడి అమ్మ, ఈడి స్లిప్ తీసుకోలేదని నన్ను దొరికింది సార్. నువ్వు స్లిప్ పెట్టావా? ఏంటి సార్, నేను అట్లేదు సార్. ఎట్లేదు కదా, చూసుకోండి సార్. నువ్వు పేపర్తో నీ పేపర్ రా. ఎట్టలేదురా ఇదిగోండి సార్. ఇందులో ఏంటుంది చెప్పరా? ఏదో ఉంది చూడండి సార్. ఏదో ఉంది ఎట్రా, ఏదో ఉంది ఎట్లా. నీకు ఎగ్జామ్ రాసావు లేదా? ఫస్ట్ క్వశ్చన్ మీకు తెలియదేంటి సార్? నువ్వు ఇలాంటి షర్ట్లు ఎందుకు వేసుకొస్తున్నావు? స్టైల్ సార్. ఎగ్జామ్కి ఆ షర్ట్లు వేసుకొస్తావా? నేను ఎవడో క్లాస్లోకి రానిచ్చాడు? మీరే కదా సార్. నువ్వు స్కూల్ షర్ట్ ఎందుకు ఇచ్చారు నీకు? స్కూల్ షర్ట్లో రావాలి. ఈరోజు యూనిఫామ్ రే నువ్వు ఆగు. నువ్వు కాలర్ దించు షర్ట్లో. ఇదిగోండి సార్. దించు. మరి ఇటు స్లిప్ పెట్టామని చెప్పు. ఇది కుడి చేయి సార్, బాగాలేదు. మరి కుడి చేస్తానే కదరా రాత్తా. ఒకసారి చేస్తే రాతో పడాలా ఒకసారి. ఏడుదిరి ఇది సార్. ఇది ఒకటే ఇట్టాను సార్, ఏం పడలేదు సార్. ఇది ఒకటే సార్. ఒకటెట్టావా? నువ్వు బయటకు వెళ్ళిపోండి మీ ఇద్దరు. మీ ఇద్దరు బయటకు వెళ్ళిపోండి. క్లాస్ నుంచి బయటకు వెళ్ళిపోండి. రే నువ్వు ఇలా రారా. చెప్పండి సార్. నువ్వు ఏడ్ చేస్తున్నావు ఇందాల నుంచి? సార్ రాస్తున్నాను సార్. ఇలారా. ఏం రాసావు? మర్యాదగా స్లిప్ ఉంటే ఇచ్చేపోతే నీకు పడిపోద్ది సార్. ఇగోండి సార్. అది నువ్వు బయటికి వెళ్ళిపో ముందు. నువ్వు మైక్ వదిలే ఇలా బయటని క్లాస్కి వెళ్ళిపోండి. క్లాస్ నుంచి బయటికి. ఇగో అందరికీ ఒకటే చెప్తున్నా, రాస్తే సిన్సియర్గా రాయండి. ఎవడైనా స్లిప్పులు ఎట్టాడా, స్లిప్పులు ఎవడని తెడితే నాకు ఇచ్చేయండి. ముందే చెప్తున్నా. ఏది స్లిప్ తెచ్చావా? ఒక్క క్వశ్చన్ పెట్టాను సార్. ఒక్క క్వశ్చన్ పెట్టావా? మొత్తం ఎన్ని క్వశ్చన్లు ఉన్నాయి అందులో? 20 క్వశ్చన్లు ఉన్నాయి. 10 క్వశ్చన్లే ఉన్నాయి అక్కడ. 10 క్వశ్చన్. సరే వెళ్ళిపా, బయటికి వెళ్ళా. మళ్ళీ ఇంక రాక. ఓ గిన్నెలు వెళ్ళరా. ఒక క్వశ్చనే పెట్టాను సార్. నిన్ను ఎవడు పెట్టమన్నాడు? చదువు. మీరే పెట్టమన్నారు కదా. నేను పెట్టమన్నావు ఏంటి? నేను పెట్టడం ఏంటి? నువ్వు వెళ్ళిపో బయటికి. మీరు అందరూ బయటికి వెళ్ళిపోండి. ఇంకా ఎవరైనా పెట్టారా? మరి నువ్వు అక్కడ మెల్లగా కూర్చుంతో పెట్టాను సార్ అని. బయటికి వెళ్ళి. ఇగో మీ ముగ్గురే ఉన్నారు. వీడితో వచ్చింది అదే తల్లపు. ఎవడరా మాట్లాడిన పడుతున్నాయి క్లాస్ బయట మీరు. సార్ నువ్వు ఏంటి రాస్తున్నావు? సార్ రాస్తున్నాను సార్. గోరింటాకు కాదు, చెయ్యి తిప్పు. చెయ్యి తిప్పుతావా మండ మీద ఒకటి పడిపోలా? ఇంకోండి సార్. సార్ అది వాచ్ సార్. నేను చూస్తాను. వాచ్ సార్. వెనక్కి తిరుగు. వద్దు సార్. సార్ అది రాదు సార్. నేను తీస్తాను. అది రాదు సార్. నేను తీస్తా. రాదు సార్, అది మా అమ్మ టైట్గా ఇచ్చింది. నేను తీస్తా. ఒకటి పడిపోయేలాగా ఉంది. జస్ట్ ఒక క్వశ్చన్ సార్. అది జస్ట్ ఒక క్వశ్చనా? క్వశ్చనే సార్. వాచ్ల కింద పెడతావా? నీకు వాచ్ దేనికి ఇచ్చారు? బయటకు వెళ్ళండి. బయటకు వెళ్ళి సార్ ఒక క్వశ్చన్ ఎక్కింది సార్. పాస్ మార్క్ వస్తుంది. పాస్ మార్క్ లేదు. బయట ఏంటమ్మా మీరు రాత్తున్నావు? ఏది నీ పేపర్లకి? బాగానే రాసావే, 2 పేపర్లు రాసావు. ఇంకో పట్టుకోమ్మా.
ఏది నీ పేపర్ ఏది? ఓ సగం రాసావు. ఏంటి మీరు స్లిప్లు ఎట్టలేదా? స్లిప్లు ఎట్టలేదా మీరు? లేదు సార్. అలాగే ఎట్టుంటే మీకు పడిపోయేది. ఇప్పుడు ఎందుకు పెట్టలేదు మీరు? మా పాస్టర్ గారు చెప్పారు సార్ స్లిప్లు అవన్నీ ఏం పెట్టకూడదు, హానెస్ట్గా ఉండాలని. మా సండే స్కూల్ మాస్టర్ కొట్టేస్తారు సార్ అలా చేస్తే. అబ్బో బాగానే క్రమశిక్షణలో ఉన్నారే. నువ్వు కూడానా? అవును సార్. అవునా, సరే ఇంకా 20 నిమిషాలు ఉంది, బేర్ అయ్యండి. సరే టైం అయిపోయింది, ఇచ్చేయండి అమ్మ, ఇచ్చేయండి ఇంకా పేపర్. ఓయ్ ఇచ్చే. సరే వెళ్ళండి. అవును, ఇంతకీ మీ సండే స్కూల్ ఎక్కడ, మీ చర్చ్? ఫేత్ హోమ్ చర్చ్ సార్. అదే ఎక్కడ? అది పర్వాడలో ఉంది సార్, విఘ్న స్కూల్ దగ్గర. అవునా, సరే వెళ్ళండి. అలాగే ఉండండి, ఎప్పుడు రాయి మాకండి స్లిప్లెట్. బయట ఎగ్జామ్ అయిపోయింది, ఇక్కడికి రిజల్ట్ డే అనమాట. ఇప్పుడు ఎగ్జామ్ రాస్తారు వాళ్ళు, వీళ్ళిద్దరు క్రిస్టియన్స్, మిగతా వాళ్ళందరూ హిందువులు. ఎగ్జామ్ రాస్తారు, రిజల్ట్ వచ్చాయన్నమాట. రే సార్ వచ్చారా, గుడ్ మార్నింగ్ చెప్పండి రా. కూర్చోండి. రే ఇవాళ తెలుసుగా రిజల్ట్లో ఫెయిల్ అయినోడికి తొక్క తీసేస్తాను. ఫస్ట్ పేపర్ బాబు గిన్నెలు రా. ఇప్పుడు నువ్వు పాస్ మార్క్ ఎంత నీకు? 35 సార్. మరి 25 వచ్చాయి. 25 వచ్చాయండి. ఇలా సార్ మీరు స్లిప్ తీసేసుకున్నారు, ఎలా రాస్తాం సార్? స్లిప్ తీసుకోవడం ఏంటి? నువ్వు చదువు రాయాలి కానీ. ఎలా కూర్చో. ఆ పేపర్ ఇదిగో నీకు ఇవ్వను ఇంకా. రాసుకోండి. సార్ చెప్పండి సార్. ఎన్ని మార్కులు వచ్చాయి అంటావు నీకు? ఇలా రా, మైక్లో చెప్ప. ఎన్ని మార్కులు వచ్చాయి? 100కి 100 సార్. ఇప్పుడు చెప్పు. 100కి 100 సార్. చెప్తే 100 సార్. పేపర్ తీసుకొని చూడు ఎన్ని మార్కులు వచ్చాయి. సార్ 35 మార్కులు. 35 ఏంట్రా? 35 100కు 100 అన్నప్పుడు. కూర్చో వెళ్ళే. ఎలాగైనా పాస్ అయిపోయాను కదా సార్. కూర్చో. బాబా విజయ్, నీకు ఎన్ని మార్కులు తెలుసా? చెప్పండి సార్. 9 మార్కులు. అదేంటి సార్, ఏం కరెక్షన్ చేస్తున్నావు స్వామి? ఆ? అంత కష్టపడి రాస్తే నీకు 9 మార్కులు వేసావు ఏటయ్యా? నువ్వు ఇలా కాదు, నువ్వు వెళ్ళి కూర్చో. నువ్వు ఫెయిల్. ఇగో జెస్సీ నీకు 36 పాస్. ప్రబల్గా 35 పాస్. రే బాబు జాయ్ చెప్పండి సార్. ఇలా రా అమ్మా. నీకు ఎన్ని మార్కులు వచ్చాయి తెలుసా? తెలుసు సార్. 100కు 1. ఒకటే. 100కు 1 వచ్చినప్పుడు నువ్వు ఏంట్రా అంత ధైర్యంగా ఉన్నావు? రేపు నువ్వు మీ పేరెంట్స్ తీసిరా. సరే సార్. పేరెంట్స్ తీసా. అవును మీకు చెప్పడం మర్చిపోయాను, రేపటి నుంచి 6 రోజులు స్కూల్ సెలవు, మీ అందరికీ సెలవులు. రే నువ్వు మీ పేరెంట్స్ తీసిరా రేపు. సరే సార్. ఆ పంతులు కూడా మర్చిపోయాడు రా, రేపటి నుంచి సెలవులు. థ్యాంక్స్ రామయ్య, కరెక్ట్ చేసావు నాకు. ఏంటి మాట్లాడుతున్నావు? ఏట్లేదు సార్. ఇగో అరుణ, నీ పేపర్ 79 బాగా రాసావు, 85 మార్కులు. రే రిజల్ట్ వచ్చాయి కదా, రేపటి నుంచి సెలవులు, మీ అందరికీ హోంవర్క్లు అన్నీ వాట్సాప్లో పెడతాను, సరేనా? నువ్వు మాత్రం మీ పేరెంట్స్ తీసుకొని రావాలి. సరే సార్. మరి పంతులు కూడా ఏంట్రా అంతే హోంవర్క్లు ఇచ్చేదారు, సెలవులు ఇస్తారు కానీ హోంవర్క్లు ఎందుకు ఇచ్చేదారు? పంతులు కూడా మరీనరా అంగ వాట్సాప్ లో అంటే పని పోవడం సార్కి మరీ దారుణం ఇది. ఏట్రా మాట్లాడుతున్నారు? ఏట్లేదు సార్. రేపటి నుంచి మీకు సెలవులు కదా, హోంవర్క్ ఏటేటి పెట్టాలో నేను ప్రిన్సిపల్ రూమ్కి వెళ్ళి వస్తాను, ఇలా ఉండండి సైలెంట్గా. సరే సార్. అరే మాయ, మన అరకు వెళ్దాం రా. మా మాయ కార్ ఉంది, తీసుకెళ్తాను, మీరు అందరు రండిరా. ఎప్పుడు వెళ్దాం రా? డేట్ ఏంట్రా? నువ్వే చెప్పరా మాయ. 24 వెళ్దాం, డిసెంబర్ 24. సరేనరా? అందరికి చెప్పే. రాణి అరకాంత వస్తావా? దివ్యా నువ్వు వస్తావు వరకు? తెలుగుగా నువ్వు వస్తావా? అరుణ నువ్వు వస్తావు వరకు? రానురా. చేసి నువ్వు వస్తావా? రానురా. ఏ కదరా మళ్ళీ అడిగితే ఎందుకురా? ఈ ప్రభు బదులతో వచ్చిన బాధ ఇదిరా. ఎక్కడికి రాదురావు అది కాబోతే అడగరా. మనకి హాలిడేస్ ఇచ్చారు కదా, హాలిడేస్లో మనం కొత్త కొత్త సాంగ్స్ నేర్చుకుందాము, బైబిల్ చదువుకుందాం, బాగా ఆరాధన చేసుకుందాం. అరకు వెళ్ళడం అవసరమే, రావచ్చు కదా, ప్రాక్టీస్ చేద్దాం పాటలు. నాకు అరకే కావాలి, నేను ఎంజాయ్ చేస్తాను, నేను అరకే వెళ్తాను. సరేలే నీ ఇష్టం. వీళ్ళు నెక్స్ట్ డే అరకు వెళ్తున్నారు అనమాట కారులో. వీళ్ళిద్దరూ
వీళ్ళిద్దరు చర్చికి వెళ్తున్నారు. వీళ్ళకి 26వ తారీఖు 24న సెమీ క్రిస్మస్. చర్చికి వెళ్తున్నారు వీళ్ళిద్దరు. లే రే మీరు కూర్చొని వీళ్ళందరూ అరకు వెళ్తున్నారు ఆదివారం అని. అరే మూమెంట్ ఏంట్లేదేట్రా అరకు వెళ్తున్నావు కదా డీజే. అరే జాయ్ కొంచెం ఫాస్ట్ గా వెళ్ళమంటారు ఏట్రా మెల్లి వెళ్తున్నాడు. ఎద్దుల బండ్లోకి వెళ్తున్నావు ఎట్రా ఫాస్ట్కి వెళ్ళరా. ఫండే అయితే సీట్ బెల్ట్ పెట్టుకోండి రా, స్పీడ్ పెంచుతాను. సరే రే అబ్బా అబ్బా. అరే నీకేమైనా అయ్యిందా? అరే నీకు నా జబ్బ పడిపోయిందిరా. అరే నీకు ఎస్సేరు పడిపోయింది. పడిపోయింది. లేపండి. అరే 108 ఫోన్ చేయండి రే. అవసరం లేదు, ఎక్కడ హాస్పిటల్ ఉంది, తీసుకెళ్తాం పదండి రే. పోయండి రా. రే ఇష్టం రానికి యాక్సిడెంట్ బే పదండ్రా. డాక్టర్ వచ్చారా? 108 ఫోన్ చేయ అవసరం లేదు, డాక్టర్ వచ్చారు ఇక్కడికే. ఏమైందమ్మా? యాక్సిడెంట్ అయింది. మీరు అందరూ ఏ కాలేజ్? ఫ్రీ చైతన్యనా? ఎక్కడ ఉంది? కొత్తగా అందరూ ఇలాగే తయారయ్యారు. వెళ్ళండి బయట కూర్చోండి. రాణి మైకెట్టు చేయ. అమ్మా ఎందుకు అరకు వెళ్తున్నారు మీరు? ఎంజాయ్ కోసం. ఎంజాయ్ కోసమా? మీ క్రిస్టియన్సేనా? క్రిస్టియన్సే. మరి సెమీ క్రిస్మస్ ఉంది కదా, దానికి వెళ్ళొచ్చు కదా, ఎందుకు అరకు వెళ్తున్నారు? అరకు అయితే ఎంజాయ్ చేయడానికి ఉంటుంది. సెమీ క్రిస్మస్ లో చేస్తాను చెప్పు. చర్చికి వెళ్తే ఈ పాట ఉండేది కాదు కదా మీకు. ఏదో ఎంజాయ్. సరే అయితే మీ ఇష్టం. నెక్స్ట్ డే సార్కి తెలిసిందనమాట ఇలా యాక్సిడెంట్ అయిందని. సార్ వచ్చారు. ఏంటమ్మా రాణి నీకు యాక్సిడెంట్ అయిందంట? అవును సార్. అవునా, దెబ్బ బాగానే తోలిందిగా. అవును సార్. మరి అరకులో అవసరమా నీకు? నువ్వు అసలే ఫెయిల్ 1 మార్కులో, నీకు మళ్ళీ అరకు. సరే ఈ వారం రోజులు రెస్ట్ తీసుకొని ఎగ్జామ్స్ అయిపోయాక వచ్చే, హాలిడేస్ అయిపోయాయి స్కూల్కి. ఓకే సార్. సరే. రాణి పడిపోయిందంట, వెళ్దామా? ఎలాగుందే? పర్లేదు. ఇప్పుడు సెమీ క్రిస్మస్కి రమ్మంటే రాకుండా వెళ్ళు, అయ్యింది నీకు బాగా. నిజంగా నా తప్పనే. నిజంగా అక్కడికి వచ్చేసి ఉంటే నాకు ఈ దెబ్బ తగిలేదే కాదే. అందుకే చర్చికి రావాలని చెప్పేది. సరే ఈసారి మీ చర్చికి వస్తాను. ఎక్కడ మీ చర్చ్? మాది ఫేత్ హోమ్ పరవాడ హాల్. పాస్టర్ గారి పేరు వై డేవిడ్ రాజ్ గారు. సరే అయితే ఈసారి మీతో చర్చికి వస్తాను. రండి వినండి రక్షణ పొందండి. మన ఫేత్ హోమ్ ప్రేయర్ హాల్. రండి వినండి రక్షణ పొందండి. మన పేత హోమ్ హాల్.